ఇకపోతే టీఆర్ఎస్కి వాళ్ళకి పాత పురాణం భూత పురాణం తప్ప ఇంకా వేరే ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవు, ప్రజా సమస్యలు పట్టింపు లేవు. ఇక్కడ కనీసం బ్లాక్ టికెట్ల దగ్గర కొట్లాడినా కానీ కనీసం పద్ధతిగా ఉంటాయేమో తిట్లు, కానీ అక్కడ మాత్రం అవి కూడా లేకుండా భూత పురాణం ఓపెన్ చేస్తున్నారు. ఏమన్నంటే కొట్టుకునే పరిస్థితి. ఇక్కడ పెద్ద మనుషులకు అక్కడ పెద్ద మనుషులకు కనీసం బుద్ధి చెప్పాలనే ఆలోచన కూడా లేదు. తీరా అక్బరుద్దీన్ గారితో చెప్పేస్తే, अकबरुद्दीन साहब आप बोलने का ज़रूरत नहीं, वहाँ पे जो मुख्यमंत्री जी हैं वो एलए मिनिस्टर साहब हैं, वो दोनों बात करना, दोनों बोलना, वो दोनों ऐलान करना आम जनता के सामने, केंद्र सरकार कुछ भी नहीं दिया, आप बोलो ये बात बोलो बोल के मैं बोले तो भी అక్బరుద్దీన్ తో చెప్పిస్తారు. ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడు. మంత్రి కిషన్ రెడ్డి గారు 9 లక్షల కోట్లు ఇచ్చినట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగానే కాదు, ఇచ్చింది కాదు అని మాట్లాడతారు. మళ్ళీ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఇది మేము వెళ్తాం, మీరు కూడా రండి, మీ టికెట్లు మీరు తీసుకున్నా మా టికెట్లు కూడా మీరే తీయండి, ప్రభుత్వం జర అప్పులలో ఉంది అంటాడు. అప్పుడప్పుడు మళ్ళీ 150,000 కోట్లు పెట్టి నేను మూసీ నది ప్రక్షాళన చేస్తా, అక్బరుద్దీన్ గారికి 300 కోట్లతోని మెట్రో చేస్తా అంటాడు. ఇవాళ ఏమి చెప్పినా కానీ అప్పుడే అప్పులు అంటాడు, అప్పుడే మళ్ళీ శాంక్షన్లు అంటాడు, అప్పుడే శంకుస్థాపనలు అంటాడు, అప్పుడే మళ్ళీ తెలంగాణ విధ్వంసం జరిగిపోయిందని అంటాడు. అసలు ఒక ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు ఆ పదవికి వన్నెదేవాలి, కానీ చిన్నపిల్లల్లాగా మాట మీద నిలబడకుండా ఎవరికి దొరికితే వారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భం.